ఫోన్ ట్యాపింగ్ లో తమ కుటుంబ సభ్యుల నెంబర్లు చూసి బాధేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తన భార్యతో మాట్లాడింది కూడా వింటే ఎలా అని ప్రశ్నించారు. రాజకీయాలు వద్దు అని తమ కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత నిజంగా ఈరోజు రాజకీయంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబరు కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నాను, అమ్మ మీరు మీ భర్తతో మాట్లాడితే ఎవరైనా వింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక తల్లిగా మీరు కొడుకుతోని మాట్లాడుతుంటే మీ ఫోన్ ట్యాప్ చేసి వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మా అమ్మ ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మ, ఆమెకి ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను ఇక్కడ ఉన్నా కానీ అక్కడ కాన్స్టిట్యున్సీలో ఏది ప్రాబ్లం ఉన్నా కానీ ఎంత రాత్రి అయినా కానీ ఏది ఉన్నా కానీ గ్రామాలకు వెళ్తుంది, మాట్లాడుతుంది, వస్తుంది. ఈరోజు ఆమె ఫోన్ కూడా వాళ్ళు ఆ రోజు ట్యాప్ చేసినారు. ఈరోజు ఇంటికి వెళ్తే నా భార్య అడుగుతుంది నన్ను, నేను రాజకీయాలకు వద్దననే, ఇంట్లో కొడుకుని చూసుకుందాము, మనకు బిజినెస్లు ఉన్నాయి కదా చేసుకుందాం, ఎందుకు రాజకీయాలకు పోయినాము? ఈరోజు నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే నేను నా భార్యకి ఏమి చెప్పుకోలేకపోతున్నాను. ఇంటికి పోతే, ఊరికి పోతే, మా అమ్మ దగ్గర పోతే ఏంది ఇది నేను ఆ రోజే చెప్పినాను. మా చిన్నాయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయం నుండే, మా పెద్దనాయన రాజకీయం నుండే, మా నాయన రాజకీయం నుండే, వద్దు ఆ రోజు ఉన్నట్టు రాజకీయాలు ఇప్పుడు లేవు, బాలేవు, వద్దంటే విన్నావా? ఆఖరికి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తుందంటే ఏంది ఇది అని చెప్పి అడిగితే నేను ఏమి చెప్పలేకపోయినాను. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తామంటే దేనికి? భార్య భర్తలు ఫోన్లు మాట్లాడితే వినేదానికా మీకు మళ్ళీ రావాలనుకుంటున్నారు? మీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఏంది ఇది? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, అన్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఇంత టైం ఏందని. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలా మా కార్యకర్తని 200 నుంచి 300 మందికి ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్కరిని విచారణ చేయాలంటే టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మీ పైన మాకు నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. విచారణ జరుగుతుంది, ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి లోపల ఏం మాట్లాడినామో మేము చెప్పలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. నా ఒక్క కాన్స్టిట్యున్సీ చూస్తే దాదాపు 200-300 నంబర్లు ఉన్నాయి. దాదాపు ఒక 100 మందిని పిలిచి విచారణ జరిపినారు. ఆఖరికి నా డ్రైవర్ది ఫోన్ నెంబర్, నా డ్రైవర్ వాళ్ళ భార్యది కూడా అంట. ఇంక ఇది ఎక్కడ ఇది? సరే మేము కాంగ్రెస్, మేము అపోజిషన్, వాళ్ళకి అపోజిషన్ కాబట్టి మీరు అనొచ్చు, మీరు అపోజిషన్ కాబట్టి ఏదో బురద జరుగుతున్నారు. మళ్ళీ కవిత ఏం మాట్లాడింది? కేసీఆర్ గారు కూతురు ఏం మాట్లాడింది? కేటీఆర్ గారు చెల్లెలు ఏం మాట్లాడింది? ఆమెనే చెప్పింది కదా. ఆమె భర్త ఫోన్ కూడా రికార్డ్ చేసిందని వాళ్ళ ఇంటి మనిషే చెప్పింది కదా. ఇంటి మనిషికే తెలుసు కదా ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో నేను ఒక్కటే అంటున్నాను తెలంగాణ ప్రజలకు అందరికీ, మహిళలకు అందరికీ, అమ్మ ఈ బీఆర్ఎస్ వాళ్ళు మహిళలకి స్వేచ్ఛ లేకుండా మహిళల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిందంటే ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి